అది తప్పు సార్. రైట్ తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, నిజం ఉంటే నిజాన్ని ఒప్పుకోవాలి. రైట్. రామారావు గారు, మీతో మాట్లాడబోయే ముందు లక్ష్మీ భార్గవ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి కామెంట్స్ పై మీరు ఏం మాట్లాడతారు? భర్త 2 పెగ్గులు వేసుకుంటే భార్య ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ గోవాని బీట్ చేసేలాగా విశాఖ ఉండాలి, అంతేగాని ఇక్కడ కూర్చుని టీ తాగకూడదు అన్న కామెంట్స్ కూడా ఆయన చేశారు. దాని గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ కొన్ని వైఎస్ఆర్సీపీ నుంచి వింటూ ఉన్నాం. దాని మీద మీ ఫైనల్ కామెంట్ ఏంటి? అంటే బేసికలీ మనం గ్లోబలైజ్ గా మనం ఎదగాలనుకుంటున్నాం అని, ఎందుకంటే 60 దేశాన్ని వేళ మనం పెట్టుబడులు పెట్టమని అట్రాక్ట్ చేసాము. జనరల్ కల్చర్ గా మనం, ఎందుకంటే కల్చర్ ముందుకెళ్తుంది కాబట్టి ఆయన క్యాజువల్ గా మాట్లాడి ఉండొచ్చు. అలా అని చెప్పి ప్రజలందరూ తాగండి మనం, ఎందుకంటే డైరెక్ట్ గా వేళ మనం మందు షాపులు మనం పెట్టిన సందర్భాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఇంకా అందరూ ప్రతి ఇంట్లో కూడా ఆడామగా తాగిన కల్చర్ ఆల్రెడీ వైజాగ్ ఉంది. కొంచెం అయ్యన్న పాత్రుడు గారు ఎందుకంటే కొంచెం తమాషాగా మాట్లాడతారు కాబట్టి ఆయన అది క్యాజువల్ గా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మన కల్చర్ ఇప్పుడు ఏంటంటే పెగ్గలేయడం అనేది రాంగ్ ఇష్యూ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే మన కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ఇది నేను పెద్ద సీరియస్ ఇష్యూ అని అనుకోవట్లేదు. ఓకే, రైట్ అండి, రైట్. రామారావు గారు, మీ కన్క్లూజన్ ఏంటండి ఫైనల్? నిజం మాట్లాడారండి లక్ష్మీ భార్గవ్ గారు, వాళ్ళ పార్టీ స్టాండ్ మాట్లాడారు. నిజంగా వాళ్ళ కల్చర్ ని ఏ విధంగా విధ్వంసం చేస్తారో నేను చెప్తాను. ఇక్కడ తెలుగు కల్చర్ ని ఏదైతే రాజధాని అంశం కానీ చూసుకుంటా ఉంటే అసలు లక్ష్మీ భార్గవ్ గారు కానీ సుజాత గారు అయ్యన్న పాత్రుడు మాటలు మీరు సమర్థిస్తున్నారుగా, సపోర్ట్ చేస్తున్నారుగా. నేనేమన్నానంటే సమర్థించడం కాదు, అది మాట్లాడింది మాట్లాడింది అది మహిళ తలెత్తుకునేటటువంటి అంశం. మీరేం మాట్లాడుతున్నారు? ఇది తప్పండి. ఇక్కడ నేనేమంటానంటే శ్యామల గారు మాట్లాడే మాటలు మీరు తప్పుపట్టడంలోనే ఐటీ రంగాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నాయో డేటా సెంటర్స్ వస్తున్నాయో పిల్లల్లో కల్చర్ పెరిగింది. మందు తాగడం లైసెన్స్ కూడా ముందు ముందర ఇస్తాము, ప్రతి ఒక్కరు మందుకు ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చాం మనం. బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆగండి కొంచెం, మీ కల్చర్ మీరు ఇంట్లో రామారావు గారు సరే అండి, ఒకటి చెప్పండి. రాష్ట్ర అధికార ప్రతినిధి స్క్రిప్ట్ చదువుతున్నారు, రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు, అవి బయటకు ఎలా వచ్చాయని కూడా ఆవిడ మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? అంటే చందు గారు, ఇక్కడ భారత రాజ్యాంగాన్ని మేము ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో వచ్చినటువంటి రాజ్యాంగాన్ని విశ్వసించి మేము ఫాలో అవుతున్నాము. దాంట్లో సెక్షన్ 1 ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫాలో అవుతున్నారు. వీళ్ళ విధానానికి మా విధానానికి ఎక్కడా కంపారిజన్ లేదు. మా శ్యామల్ గారు మాట్లాడితే కర్నూలులో కేసులు పెట్టేటువంటి అంశం వీళ్ళకి తెలియదా? సాటి మాటలు మీరు ఎవరు ఖండించగలరా? అంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడేటువంటి దాని మీద ఈ యొక్క ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టిందా లేదా ఒక మహిళ మీద? మీ మహిళలు మీ పురుషులు మాట్లాడుతున్న ఒక్కసారి మీరు అవి కనుక మీకు పంపిస్తాను, మీ నంబర్ నాకు షేర్ చేయండి, మీకు పంపిస్తాను. ఎంత సిగ్గు చేటుగా ఉన్నాయంటే, ప్రపంచంలో ఎంత అసహ్యం కలిగిస్తున్నాయంటే మీరు అంత దరిద్రంగా మాట్లాడగలరు. సబ్జెక్ట్ మాట్లాడండి, లేదంటే తిట్టినప్పుడు కూడా కాస్త హుందాగా తిట్టండి, తప్పులు ఉంటే తప్పులు ఎత్తి చూపండి. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. మీ నాయకుడికి ఎప్పుడు వాడు వీడు అని మాట్లాడలేదు, వాడు వీడని మాట్లాడలేదు కదా. మేము వస్తాం, మేము కూడా మాట్లాడుకుంటాం. వాడు వీడని రామారావు గారు, వేరేగా వెళ్తుంది, అలా కాదు. ఓకే రామారావు గారు, ప్లీజ్ ఫైనల్ గా రాష్ట్రానికి నిజంగా అభివృద్ధి చేసింది ఎవరు, నిధులు తెచ్చింది ఎవరు, లేదంటే పెట్టుబడులు తెచ్చింది ఎవరు అనేది కన్క్లూజన్ రామారావు గారు మీరు చెప్పండి. పరిశ్రమల కోసం కానీ అన్నిటి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రూట్ మ్యాప్ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, నవ్యాంధ్రప్రదేశ్ కి దిక్సూచిగా తయారు చేశారు. ఆ విధానమే కొనసాగుతుంది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదండి. రైట్. రామ్మోహన్ రావు గారు మీరేమంటారు? రెండే విషయాలు అందరు విన్న తర్వాత నాకు అనిపించింది. కాళహస్తి మహాత్యం సినిమాలు పెడుతున్నారు, శివుడికి 2 పూజ చేస్తున్నారు. హస్తి కాళం 2 కూడా, పాము ఏనుగు అట్లా ఉంది. వీళ్ళు ఒకరు పూజ చేస్తే ఒకరు చెడగొడుతున్నారు. 10 ఏళ్లుగా 2 అధికారంలో ఉన్నారు. 11వ సంవత్సరం నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏమంటే ఇల్లు అలికారు, ఇప్పుడు పండుగ కావాలంటున్నాను. నేను విశాఖపట్నం సదస్సును బాగా ఆహ్వానిస్తున్నాను. దానిలో ఎవరి క్రెడిట్ వాళ్ళు ఉండనియండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి కదా.
ఇల్లు అలికిన తర్వాత వెంటనే హైప్ క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో ఇప్పుడు రామారావు గారు చెప్పారు, నేను కూడా విన్నాను కూడా గతంలో. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో లెక్కించారు, 65 లక్షలు అన్నారు, 67,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 68 లక్షలు ఎటుపోయినాయి అని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం చెప్పాలంటున్నాను, నేను శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నాను. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఇల్లు అలికిండ్రు, బాగా హైప్ క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు కష్టం తప్ప నష్టం జరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు రాకముందే అన్ని వచ్చేసిన ఊదర కొట్టినాక 3 ఏళ్ల తర్వాత ఏం కాకపోతే ఎట్లా చేస్తే చెప్పండి. ఓకే అది ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, రైట్ అంటున్నారు. ఓకే అండి, ఓకే రైట్. రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు, సమయం లేదు, క్షమించాలి. సుజాత గారు, అదేవిధంగా బొట్ల రామారావు గారు, దువ్వాడ లక్ష్మీ భార్గవ్ గారు, అందరికి కూడా ఇవాళ ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో ఇల్లు అలగ్గానే పండగ కాదు.